హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, తిమ్మరాజుపల్లిలో సతీష్ అంటే హీరో అయితే ఉంటాడు. అండ్ హీరోయిన్ పేరు వచ్చేసి శారద. శారదాకి ఒక అన్నీ అయితే ఉంటాడు. అన్నీ పేరు వచ్చేసి రాజప్ప. రాజప్పకి చాలా రోజుల నుంచి పెళ్ళి అయితే అవ్వదు. ఆ గ్రామంలో ప్రతి మహాశివరాత్రికి టీవీని అద్దెకి తీసుకొచ్చి కొత్త మూవీస్ని వేస్తారు. అలా మూవీస్ చూస్తున్నప్పుడు సతీష్ శారదాని అయితే చూస్తాడు. శారద కూడా సతీష్ని చూసి చాలా ఇష్టపడుతుంది. ఒకరోజు శారదతో సతీష్ ఇలా అంటాడు, నీకు చంటి మూవీ ఇష్టం కాబట్టి నేను నీకు ఆ మూవీ క్యాసెట్ని రేపు కొండపైన ఇస్తాను, కొండపైకి రా అని అంటాడు. ఆ మాటలు విన్న శారద సతీష్ చెప్పిన విధంగా కొండపైకి అయితే వెళ్తుంది. కొండపైన సతీష్ ఎవరికీ తెలియకుండా చంటి మూవీ క్యాసెట్ని కొట్టేసి శారదాకైతే ఇస్తాడు. శారద ఆ మూవీని చూసేసి ఎవరికి తెలియకుండా ఇంటి బల్లపైన అయితే పెడుతుంది. ఆ తర్వాత రాజప్పకి సంబంధాలు అయితే వస్తాయి. సంబంధం వచ్చిన విధంగా గోవిందరాజు అనే ఒక పెద్ద వ్యక్తి యొక్క కూతురిని పెళ్లి చేసుకుంటాడు రాజప్ప. రాజప్ప పెళ్లితో పాటు ఒక టీవీని కూడా కొంటాడు. టీవీతో పాటు ఒక కేబుల్ కూడా పెడతాడు. కేబుల్ పెట్టిన తర్వాత మొత్తం అందరూ రాజప్ప ఇంట్లోకే టీవీ చూడడానికి అయితే వెళ్తారు. అది తట్టుకోలేక ఊరి పెద్ద రామచంద్రరావు సహించుకోలేడు. నేనే మొట్టమొదటిగా కొనుక్కోవాలనుకున్నాను టీవీ, కానీ ఆ రాజప్ప కొన్నాడు అని ఊరి పెద్ద చంద్రశేఖరరావు కుళ్ళుకుంటూ ఉంటాడు. అందరు ముసలి వాళ్ళు రాజప్ప ఇంటికి వచ్చి నైట్ టీవీ చూస్తూ ఉంటారు. రాజప్పకి తన భార్యతో సరసాలు ఆడుకోవడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే ఊరి మొత్తం ప్రజలు రాజప్ప ఇంట్లోనే టీవీ చూస్తారు కాబట్టి. అస్సలు రాజప్పకి టీవీ ఎందుకు కొన్నాన్రా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు అదే ఊరిలో రాయప్ప అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఈ రాయప్ప కుటుంబాల మధ్య పుల్లలు పెడుతూ ఉంటాడు. సతీష్ శారద ఇంటికి వచ్చి టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే రాయప్ప గమనించి, సతీష్ మీ చెల్లెలకి లైన్ వేస్తున్నాడు అని రాయప్ప రాజప్పకి అయితే చెప్తాడు. అప్పుడు రాజప్ప, నా చెల్లెలకే లైన్ వేస్తావా, నా చెల్లెలనే ఇష్టపడతావా, నువ్వు వేస్ట్ గాడివ్రా, నా చెల్లెల నుంచి విడిపో అని అంటాడు. అప్పుడు రాజప్ప సతీష్ గురించి తప్పుగా మాట్లాడతాడు. ఈ విధంగా రాజప్పకి సతీష్కి రాయప్ప వల్ల చిన్న గొడవ అయితే జరుగుతుంది. ఈ చిన్న గొడవ కాస్త పెద్ద గొడవగా మారుతుంది. అప్పుడు సతీష్ అంటాడు, నీ ఇంట్లో టీవీ చూడడానికి వచ్చాను కాబట్టి నా మీద ఇలా నిందేస్తున్నావు, నీ టీవీ పోవాలి అని నేను శపిస్తున్నాను అని సతీష్ రాజప్పకి అయితే చెప్తాడు. మూవీ స్టార్టింగ్లో శారదాపై కొన్ని కామెంట్లు అయితే చేస్తారు వేరే ఊరి వ్యక్తులు. అది గమనించిన సతీష్ వాళ్ళని చితక బాధేస్తాడు. ఒంటరిగా ఉన్న సమయంలో ఇదే మంచి టైం అనుకుండి సతీష్ని కిడ్నాప్ చేసి సతీష్ని అయితే కొడతారు. ఆ తర్వాత రోజు రాజప్ప ఇంట్లో టీవీ అయితే కనిపించదు. ఈ టీవీ కూడా సతీష్ దొంగతనం చేశాడని ఊరి ప్రజలందరూ నమ్ముతారు. అప్పుడు సతీష్ వాళ్ళ అమ్మని పంచాయతీకి పిలిపించి, మీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, మీ కొడుకు నిన్న నాతో గొడవ పెట్టుకున్నాడు అని రాజప్ప వాళ్ళ అమ్మతో చెప్తాడు. సతీష్ వాళ్ళ అమ్మ అంటుంది, నా కొడుక్కి దీనికి సంబంధం లేదు, నా కొడుకు రాత్రి నుంచి రాలేదు అని సతీష్ వాళ్ళ అమ్మ పంచాయతీ సర్పంచ్ ముందు అండ్ ఊరి పెద్ద ముందు. అదే సమయానికి గాయాలతో ఉన్న సతీష్ పంచాయతీ దగ్గరికి వస్తాడు. నన్ను రాత్రి ఎవరో కొట్టారు, నేను మీ టీవీ దొంగతనం చేయలేదు. అప్పుడు అంటాడు రాయప్ప, పుల్లలు పెట్టే రాయప్ప ఏమంటాడంటే, మరి దొంగతనం చేయకపోతే మరి వాళ్ళ ఇంట్లో చంటి క్యాసెట్ ఎందుకుంది, శారద నిజం చెప్పు, చంటి క్యాసెట్ నీకు ఎవరిచ్చారు అని శారదాని గట్టిగా అడగగా శారద నిజమంతా చెప్తుంది. నాకు కొండపైన సతీషే ఇచ్చాడు, సతీష్కి చంటి క్యాసెట్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలీదు, నాకు మాత్రం సతీషే ఇచ్చాడు అని నిజమైతే చెప్తుంది. విన్నారుగా, ఈ సతీష్ దొంగోడు నా టీవీ కూడా ఎక్కడ దొంగతనం చేసి అమ్మేసి ఉంటాడు, ఈ సతీష్ మొత్తం దొంగోడు అని రాజప్ప ఊరి పెద్దలకైతే చెప్తాడు. అప్పుడు ఊరి పెద్దలు అంటారు, సతీష్ నీకు 2 వారాలు టైం ఇస్తున్నాను, లేదంటే మీ అమ్మకి నీకు గుండు కొట్టించి ఊరి మొత్తం తిప్పిచ్చేస్తాను, ఆ దొంగ ఎవరో నువ్వే కనిపెట్టు, లేదంటే దొంగ నువ్వే అని ఒప్పేసుకో అని అంటారు. అని అడగ్గా అది సవాలుగా తీసుకుండి, దొంగ ఎవరు నేను 2 వారాల్లో కనిపెడతాను,
లేదంటే రాజప్ప గుర్తుపెట్టుకో, లేదంటే నువ్వు చెప్పిన విధంగా నేను గుండు కొట్టించుకుంటాను, ఒకవేళ దొంగ ఎవరో కనిపెడితే నీ చెల్లెలతో నాకు పెళ్లి చేయించు అని గట్టిగా ఊరి ప్రజల ముందు, ఊరి పెద్ద ముందు సతీష్ రాజప్పకైతే చెప్తాడు. దీంతో మూవీ అనేది ఇంటర్వెల్ తర్వాత సతీష్కి 2 వారాల టైమే ఉంది కాబట్టి ఎవరు దొంగతనం చేశారు టీవీని, రాజప్ప టీవీని ఎందుకు దొంగతనం చేశారు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది, నన్ను ఎవరు కొట్టారు అని సతీష్ ఆలోచిస్తూ ఉంటాడు. రాజప్ప చెల్లెలైన శారదాని రాయప్ప అంటే పుల్లలు పెట్టే రాయప్పకి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు రాజప్ప. నచ్చకపోయినా వాళ్ళన్నీ చనిపోతాడనే కారణంతోనే శారద ఆ పెళ్ళికైతే ఒప్పుకుంటుంది. అదే టైంకి ఆ పెళ్లి సంబంధం జరిగే టైంకి రామప్ప కామప్ప అనే 2 వ్యక్తులు వచ్చి, నువ్వేమో మంచోడు అనుకున్నాను, ఇంత మాయ మాటలు చెప్తావా రాజప్ప, నువ్వు సతీష్కి వార్నింగ్ అయితే ఇచ్చావు, సతీష్ కూడా ఒక ఛాలెంజ్ అయితే చేశాడు, ఆ ఛాలెంజ్పై నువ్వు నిలబడలేవా అని అంటాడు. ఓకే, నేను నిలబడతాను, ఆ సతీష్ గారు దొంగ ఎవడో కనిపెడితే ఖచ్చితంగా శారదాని ఆ సతీష్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని రామప్పకి కామప్పకి రాజప్ప అయితే చెప్తాడు. ఆ తర్వాత రోజు సతీష్ ఊరూరు తిరిగి ఎవరింటి దగ్గర ఏ టీవీలు ఉన్నాయో చూస్తూ ఉంటాడు. కానీ రాజప్ప టీవీ మాత్రం కనిపించదు. రాజప్ప టీవీకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. శారద రాజప్ప టీవీని ఏం చేస్తుందంటే ఎస్ అనే సింబల్ అయితే వేస్తుంది. దాని గురించే సతీష్ మొత్తం అందరింటి దగ్గర వెతుకుతూ ఉంటాడు. కానీ రాజప్ప టీవీ మాత్రం కనిపించదు. ఆ తర్వాత ఆ ఊర్లో కిషోర్ అనే వ్యక్తి టీవీలు అయితే అమ్ముతాడు. ఆ టీవీలో కిషోర్ అనే షాప్ దగ్గరికి కూడా వెళ్తాడు. కిషోర్ని అడుగుతాడు, ఏమైనా కొత్త టీవీలు వచ్చాయా, కొత్త టీవీలు వస్తే నాకు చూపించు అని కిషోర్ని అయితే అడుగుతాడు. అప్పుడు కిషోర్ దగ్గరే రాజప్ప టీవీ అయితే ఉంటుంది. ఈ టీవీ నీకు ఎవరిచ్చారు అని గట్టిగా సతీష్ కిషోర్ని అడగ్గా నిజమైతే చెప్తాడు. నిజం చెప్పగానే కిషోర్ చెప్పిన విధంగా వేరే ఊరైతే వెళ్తాడు. శారదాపై ఎవరు చెడ్డ కామెంట్లు చేశారో వాళ్ళని బాగా ఉతికి నిజం చెప్పిస్తాడు. మేము కాదు దొంగలం అని సతీష్కి చెడ్డ కామెంట్లు చేసిన వ్యక్తులు అయితే చెప్తారు. ఆ తర్వాత సతీష్ గోవిందరాజు వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. గోవిందరాజులు తన భార్యని కిషోర్ ఊరి పెద్దల ముందైతే ఉంచుతాడు. అప్పుడే కిషోర్కి ఇచ్చిన 2 వారాలు కూడా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ పంచాయతీ అయితే జరుగుతుంది. ఈ పంచాయతీలో గోవిందరాజు తన భార్య ఏం చెప్తారంటే, ఇదంతా చేసింది నా కూతురైన రాజప్ప భార్య అని చెప్తారు. రాజప్ప భార్య ఏం చెప్తుందంటే, ఆ దొంగని ఎవరో కాదు నేనే ఎందుకు టీవీని దొంగతనం చేయమన్నానంటే, పెళ్ళయిన తర్వాత నా భర్త రాజప్ప నాతో సంతోషంగా లేడు. ఎప్పుడైతే టీవీ మా ఇంటికి కొన్నామో అప్పుడు ఊరి ప్రజలందరూ మా ఇంటి దగ్గరికి వచ్చేవారు. రాజప్ప నాపై చాలా కోప్పడేవాడు. పెళ్ళయిన తర్వాత మాకు ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. అందుకే టీవీని నేనే చెమ్మక్కకి కన్నప్పకి చెప్పాను. వీళ్ళిద్దరూ కలిసి టీవీని దొంగతనం చేశారు అని ఊరి పెద్దలకి నిజమైతే చెప్తుంది. నిజం చెప్పిన వెంటనే ఊరి పెద్దలందరూ ఆలోచించి, ఈసారి రాజప్ప వాళ్ళ ఇంటికి టీవీ చూడడానికి శనివారం ఆదివారం మాత్రం వెళ్ళాలి, మిగతా టైంలో వెళ్ళకూడదు అని ఊరి ప్రజలందరూ తీర్పు అయితే ఇస్తారు. ఊరి ప్రజలందరూ టీవీ చూడడానికి శనివారం ఆదివారం మాత్రమే రాజప్ప ఇంటికైతే వెళ్తారు. కిషోరు దొంగను పట్టించినందుకు రాజప్ప తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాడు. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.